వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ చూసారు కదా, స్టాప్ లాస్ హంట్ జరిగింది. అలా నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీ ఓకే, అది కొంచెం అటు ఇటు చేసినా కానీ దానికి ఒక డైరెక్షన్ అయితే కనిపించింది. కానీ నిఫ్టీ ఈరోజు కిందికి మీదికి కొట్టి అందరినీ తినేసింది. సరే, అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఒక మంచి మూమెంటం వచ్చే టైంలో అందరినీ తిని ఇక అది ఎక్కడ ఏ డైరెక్షన్లో వాళ్ళనో ఆ డైరెక్షన్లో వెళ్తుంది. సరే, ఏ డైరెక్షన్ వెళ్తుంది అని మనకు తర్వాత తెలుస్తుంది. ఈరోజు నిఫ్టీ ఓవరాల్గా చూస్తే ఓన్లీ 10 పాయింట్లే పెరిగింది, దాదాపు ఫ్లాట్గా ముగిసింది అనుకోవచ్చు. ఇక సెన్సెక్స్ 110 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచి మూమెంటం ఇచ్చింది. ఒక మళ్ళీ 1.8% వరకు పెరిగింది, 571 పాయింట్లు. బహుశా ఆర్బీఐ డెసిషన్స్ ఉన్నాయి 2 డేస్లో, అందుకే బ్యాంక్ నిఫ్టీ దూకుడు మీద ఉంది. మరి ఈ దూకుడు ఆ తర్వాత కొనసాగుతుందా, మరి ఆ రోజు ఏమన్నా మరి మళ్ళీ ఏమన్నా చేస్తుందా అనేది చూద్దాం. సరే, ఓవరాల్గా అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మంచి మూమెంటం ఇచ్చింది. నిఫ్టీ కూడా ఇచ్చింది, కానీ ఎటు సైడ్ ఇచ్చింది అనేది చాలామంది ఈరోజు స్టాప్ లాస్లు కొట్టి ఉంటాయి. నాదైతే ఒక ఎంట్రీ తీసుకున్నా, అది స్టాప్ లాస్ కొట్టింది, వదిలేసిన ఈరోజు అంతే. ఇక ఇంకో ట్రేడ్ చేయలేదు, నాకు టైం లేకుంటే. సరే, ఓకే. ఓవరాల్గా ఈరోజు అయితే నిఫ్టీ సెన్సెక్స్ దాదాపు ఫ్లాట్గా ముగిసినాయని అనుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ ఇండెక్సెస్ ఏవి ఎంత కంట్రిబ్యూట్ చేసినాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూస్తే సగం అటు సగం ఇటు ఉన్నాయి. మెయిన్గా బ్యాంకింగ్ షేర్లే ఈరోజు మంచిగా రాణించినాయి. మళ్ళీ పిఎస్యూ బ్యాంక్స్ 2.25% పెరిగినాయి. ఇక రియాలిటీ కూడా పెరిగింది చాలా రోజుల తర్వాత, 2.1%. ఇక ఫైనాన్స్ 1.1%, బ్యాంక్ నిఫ్టీ 1.08% ఈరోజు పాజిటివ్లో అయినాయి. ఇక మీడియా ఐటీ షేర్లు కూడా ఈరోజు పాజిటివ్గానే ముగిసినాయి. ఈరోజు నష్టపోయిన ఎక్కువ ఎనర్జీ షేర్లు నష్టపోయినాయి 0.73%. ఇక ఎఫ్ఎంసీజీ షేర్లు, ఆటో షేర్లు, గ్యాసు, మెటలు, ఫార్మా ఇవన్నీ కూడా ఈరోజు నష్టపోయినటువంటి జాబితాలో ఉన్నాయి నిఫ్టీలో. ఓవరాల్గా ఈరోజు సగం పాజిటివ్ అయినా సగం నెగిటివ్ అయినా, అందుకే అటు ఇటు కాకుండా నిఫ్టీ దాదాపు ఫ్లాట్గా అయితే ముగిసింది. ఇక నిఫ్టీ ఈరోజు ఏవి ఎక్కువ ఎఫెక్ట్ చేసినాయి నిఫ్టీని అనేది చూస్తే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు కూడా మళ్ళీ దూకుడు మీద ఉంది, దాదాపు 52 పాయింట్లు నిఫ్టీకి కంట్రిబ్యూట్ చేసింది. ఇక టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేసినాయి. ఇక ఈరోజు ఎక్కువ పడేసింది ఏంది నిఫ్టీని అంటే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఐటీసీ షేర్లు కొంచెం ఎక్కువ పడేసినాయి నిఫ్టీని. ఇక దాంతోపాటు టాటా మోటార్స్ మళ్ళీ నష్టాల బాట పట్టింది, -6% చేంజ్ వచ్చింది. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఇక ఈరోజు నిఫ్టీ ఏవి ఎక్కువ చేంజ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనం ఈరోజు మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచి దూకుడు ప్రదర్శించింది. ఇక్కడ 52 పాయింట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు కంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీ చేంజ్లో. ఇక టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ ఇవి కూడా తల చేసినాయి. ఓవరాల్గా ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ చూపించినాయి నిఫ్టీలో. ఇక ఈరోజు నిఫ్టీని అట్లా ఫ్లాట్ కానికే మెయిన్ కారణం ఏంటంటే ఇవి ఈ భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఐటీసీ, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా నష్టాల్లో మూసినాయి. భారతీ ఎయిర్టెల్ 21 పాయింట్లు, ఇక రిలయన్స్ 20 పాయింట్లు, ఐటీసీ కూడా ఒక 10 పాయింట్స్ నిఫ్టీని పడేసింది. దాంతోపాటు టాటా మోటార్స్ కూడా ఈరోజు బాగా నష్టపోయింది, -6 పాయింట్స్ అది పడేసింది. ఓవరాల్గా ఈరోజు ఇవన్నీ అటు ఇటు అయ్యి నిఫ్టీ అయితే లాస్ట్కు ఫ్లాట్గా అయితే ముగిసింది. ఇక మనం నిన్న కొన్ని లెవెల్స్ చెప్పుకున్నాం కదా, మరి ఆ లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా లేదా అనేది కూడా చూద్దాం. ఈరోజు ముందు నిన్నటి లెవెల్స్ చూసుకుందాం, నిన్నటి లెవెల్స్ తర్వాత ఈరోజు లెవెల్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇది నిఫ్టీకి సంబంధించి నిన్న మనం పెట్టుకున్నటువంటి లెవెల్స్. ఈ లెవెల్స్ ఏం పనిచేసినాయి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నిఫ్టీ ఈరోజు మన రెసిస్టెన్స్ అని చెప్పుకున్నటువంటి లెవెల్ ఏది 24,499 ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఇది ఈ లెవెల్ను ఫస్ట్ క్యాండిలే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఇమీడియట్గా అంటే రీటెస్ట్ కూడా సరిగా లేదు, మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఒక సాహసం చేసిన నిజానికి హెడ్జింగ్లో, ఈడొకటి తీసుకుందామని ఇక్కడ తీసుకున్నా. కొంచెం మొమెంటం ఇచ్చింది, ఇంకా కొంచెం పైకి వెళ్తుందేమో అనుకున్నా, కానీ అక్కడక్కడ తిరిగి సడన్ ఫాల్ వచ్చింది. ఇక నార్మల్ ఫాల్ కాదు, నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా, అది ఎగిరిపోయింది. ఓకే, అది పెద్ద హెడ్జింగ్ కాబట్టి నాకు పెద్ద లాస్ కాదు అది. సరే, ఓవరాల్గా అది కిందికి వచ్చినప్పటికీ ఇక్కడ మనం ఇంకో లెవెల్ పెట్టుకున్నాము, 24,356 లెవెల్. దాదాపు ఆ లెవెల్ దగ్గరకు వచ్చి రిజెక్షన్ వచ్చింది. వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కూడా దాదాపు రిజెక్షన్ వచ్చి మళ్ళీ మన రెసిస్టెన్స్ ఏదైతే అనుకున్నామో అక్కడి వరకు అయితే వెళ్ళింది.
ఆ తర్వాత అటు ఇటే తిరిగింది. ఓవరాల్గా ఇందులో ఇక నేను అంత సాహస చేయలేదు, ఎందుకంటే ఇంత షార్ప్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇది టెస్ట్ చేసి ఇక్కడ ఒకసారి రీటెస్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసేవాని, కానీ ఇక్కడ వచ్చి ఇమీడియట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక ఈరోజు ఇక స్టాప్ లాస్ అంటూ జరుగుతుందని నేను పెద్ద దాన్ని పట్టించుకోలేదు, వదిలేసిన. నాకు కూడా బయట వేరే వర్క్ ఉండే, ఇక వదిలేసిన ఇక మొత్తానికి. సరే, ఈరోజు అయితే నాకు ఒక స్టాప్ లాస్ ఇచ్చేసిన నిఫ్టీలో. ఓవరాల్గా అయితే మన లెవెల్ బ్రేక్ అయ్యింది, మళ్ళీ కిందికి బ్రేక్ అయింది, కానీ ఈ లెవెల్ మాత్రం మంచిగా రెస్పెక్ట్ చేసింది. 24,356 లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్, అది పని చేసింది. అయినప్పటికీ చేసి కూడా కొంచెం మూమెంటం అయితే ఇచ్చింది. ఇచ్చి మళ్ళీ అటే క్లోజ్ అయింది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ చాలా పర్ఫెక్ట్గా మన లెవెల్స్ను ఈరోజు చేసింది. ఇక్కడ చూడొచ్చు, ఈ లెవెల్ ఏదైతే 52,840 లెవెల్ అనుకున్నామో, ఈ లెవెల్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఫస్ట్ క్యాండిల్ కాదు, సెకండ్ క్యాండిల్ మంచి బ్రేక్ చేసి అక్కడక్కడ పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. యాక్చువల్లీ ఈ లెవెల్ కనుక ఇది టెస్ట్ చేసి ఉంటే ఇందులో నేను మళ్ళీ ఒక ఎంట్రీ ప్లాన్ చేసేవాడిని, కానీ కొంచెం దూరంకి వెళ్ళి వచ్చి పైకే వెళ్ళిపోయింది. ఇక నేను చెప్పిన కదా, నా లెవెల్స్ దగ్గరకు వస్తేనే నేను తీసుకుంటా, లేకుంటే తీసుకోను. ఇక్కడైతే తీసుకోలేదు నిఫ్టీలో చేసినా, కానీ ఇక్కడ ఇక బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇంతవరకు వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఉంటే నేను ఒకటి మళ్ళీ తీసుకునేవాడిని బ్యాంక్ నిఫ్టీలో, కానీ అంతవరకు రాలే, ఇక వదిలేసిన. ఓవరాల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మన రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, అయ్యి పైనే సస్టైన్ అనేది అయింది. దాదాపు 53,235 దగ్గర ఈరోజు క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఓకే, మంచి మూమెంటం ఈరోజు, ఒక 500-600 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇక రేపు ఎట్లుండొచ్చు మార్కెట్ అనేది కూడా చూద్దాం. రేపటి లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది నిఫ్టీలో ఇవి రేపటి లెవెల్స్. ఈ లెవెల్స్లో మళ్ళీ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది పైన, 24,604 అనేది ఇంకొక రెసిస్టెన్స్. ఇదొక, ఎందుకంటే ఇక ఆల్రెడీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది కదా, అది పట్టించుకోమా, లైనే తీసేసిన. ఈడొక రెసిస్టెన్స్ ఉంది, ఈ రెండు ఎల్లో లైన్స్ ఉన్నాయి. ఇది ఒకటి పెడతా నేను, 24,467 లెవెల్ అనుకోండి. ఇది ఎల్లో లైన్, ఇది ఒక సపోర్ట్ లెవెల్. 24,366 ఒక సపోర్ట్ లెవెల్. రేపు నిఫ్టీ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీనిపైనే ఓపెన్ అయ్యి ఇక్కడనే సస్టైన్ అయితే ఇక్కడ ఒక బయింగ్ ప్లాన్ చేసుకుంటా, ఇక్కడ నుంచి ఇంతవరకు 24,604 వరకు బయింగ్ ప్లాన్ అయితే చేసుకుంటే ఒక 100-150 పాయింట్ల వరకు నిఫ్టీ ఆపర్చునిటీ ఇస్తే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ లేదు, ఒకవేళ దీని కింద గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ క్లోజ్ అయ్యి దీన్ని టెస్ట్ చేస్తే సేమ్ లెవెల్ 24,467 లెవెల్ కనుక టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సెల్లింగ్ ప్లాన్ 24,366 ఒక 100 పాయింట్స్ సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తా. లేదు పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడనే ఓపెన్ అయితే ఇంకేముంది, ఇక్కడ నుంచి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. అంతే, నిఫ్టీలో ఈ 3 లైన్సే చూసుకోండి, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. ఎక్కడ ఓపెన్ అయింది అనే దాన్ని బట్టి రేపు నా ప్లాన్ అయితే ఉంటుంది. ఇంకా లేదు, ఇది కూడా బ్రేక్ అయింది మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్తో నాటి ఇక కిందికి పోతుంది. ఇక నిఫ్టీ మళ్ళీ ఒక 100-150 పాయింట్లు కిందికి పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ను బ్రేక్ చేస్తుందా, అక్కడనే సస్టైన్ అవుతుందా అనే దాన్ని బట్టి నా ప్లాన్ అనేది ఉంటుంది నిఫ్టీలో. ఇవి రేపటి లెవెల్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్ ఇవి. బ్యాంక్ నిఫ్టీలో కూడా పైన ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఆ రెసిస్టెన్స్ 53,721 ఇది ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక రేపు ఈ 53,266 లెవెల్ ఇది, ఒకవేళ దీని పైన ఓపెన్ అయ్యి దీన్ని కనుక టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు బయింగ్ ప్లాన్ చేస్తా. ఈ 53,266 నుంచి 53,721 వరకు, అంటే దాదాపు మళ్ళీ ఒక 500 పాయింట్లు మంచి మూమెంటం పైకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది బ్రేక్ చేసి పైకి పోతే. లేదు కిందికి వచ్చిందంటే ఇక్కడ మనకు 1-2 సపోర్ట్స్ ఉన్నాయి, కిందికి రానియండి, నేను ఇమీడియట్గా సెల్లింగ్ అయితే చేయను. ఒకవేళ ఇంతవరకు వస్తే 52,931 లెవెల్కి వస్తే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ ఒక బయింగ్ ప్లాన్, ఈ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ టార్గెట్ అవుతుంది. లేదు ఇంకా కిందికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, 52,695 దగ్గర రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. ఇంకా కిందికి వస్తే ఇక్కడ ఇంకా మంచి బయింగ్ ప్లాన్, ఇది 52,376. కాకపోతే ఇంతవరకు రాకపోవచ్చు, ఏకదమ్న 700 పాయింట్లు అనేది పడడం కష్టం. అయినప్పటికీ ఒకవేళ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. ఇక్కడ ఒక బయింగ్ ప్లాను, ఒకవేళ రిజెక్షన్ వస్తే ఇక్కడ ఒక బయింగ్ ప్లాను, ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ ఒక బయింగ్ ప్లాను, రిజెక్షన్ వస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కిందికి వస్తే నేను బయింగ్స్ కోసమే చూస్తా, సెల్లింగ్ కోసం అయితే సెల్లింగ్ చేయాలంటే ఎక్కడికంటే ఇక్కడ వరకు పోవాలి. బ్యాంక్ నిఫ్టీ 53,721 వరకు పోతే అక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ కోసం నేను చూస్తా. బ్యాంక్ నిఫ్టీ రేపటి వరకు ఇక్కడికి పోతే సెల్లింగు,
ఈ 3 లెవెల్స్ ఎక్కడికి వచ్చినా కానీ బయింగ్ ప్లాను అక్కడ క్యాండిల్ని బట్టి నేనైతే ట్రై చేస్తాను. 1-2 స్టాప్ లాస్లు పోయినా సరే ప్రాబ్లం ఏం లేదు. చిన్న స్టాప్ లాస్లు ఉంటాయి హెడ్జింగ్లో కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదు. నేను నాకుడుగా బయింగ్ ప్లాన్లు ఎప్పుడు చేయట్లేదు కాబట్టి నేను చేస్తే హెడ్జింగ్ ప్లాను ఒకవేళ అట్టిట్ అయినా కానీ నాకు చిన్న లాస్తో నేను బయటపడతాను అంతే. ఇక ఎందుకంటే పెద్ద అమౌంట్ పోగొట్టుకొని అనవసరంగా మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి ఇంకా అది చేసి ఇది చేసి ఈరోజు చూసిరు కదా అంత పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే నార్మల్ ఎవడైనా బయింగ్ చేస్తే వాడు ఆగమైపోతాడు. ఒకవేళ స్టాప్ లాస్ ఒకసారి జంప్ అవుతుంటాయి, ఇక జంప్ అయితే కదమే. ఇక అంత పెద్ద పడిపోతే పెద్ద లాట్లు వేసినోడు ఇక వాడిగా టెన్షన్ నుంచి బయటపడడానికైనా 4 రోజులు పడుతుంది. కాబట్టి అటువంటి పనులు నేనైతే చేయను. ఓకే, మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే చేసుకోండి, నేను వద్దన్నాను. కానీ నేనైతే అటువంటివి చేయట్లేదు. ఇవి నా లెవెల్స్. రేపు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది ఏంటి అనే దాన్ని బట్టి నేను ఇక్కడికి పోతేనే సెల్లింగ్ చేస్తా. ఇంకా ఇక్కడ సెల్లింగ్ అనేది కష్టం. నేను బయింగ్ కోసమే చూస్తా బ్యాంక్ నిఫ్టీలో రేపటి వరకు. ఇక సెల్లింగ్ చేయాలంటే ఒకవేళ నిజంగానే పెద్ద క్యాండిల్ వచ్చి ఇవన్నీ ఈ 2 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తా. అప్పటి వరకు సెల్లింగ్ దగ్గరికి అయితే పోను రేపటి వరకు. ఒకవేళ రేపు ఏమైనా పెద్ద క్యాండిల్ వచ్చినా రేపు నేను సెల్లింగ్ జోలుకోను, బయింగ్ కోసమే ట్రై చేస్తా బ్యాంక్ నిఫ్టీలో వరకు. అవి రేపటికి సంబంధించి ఈ లెవెల్స్ నాకు సంబంధించి రేపు నా ప్లాను. రేపు టెలిగ్రామ్ గ్రూప్లో నేనైతే అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి జాయిన్ కావాలి అంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్లో క్లిక్ చేసి జాయిన్ కండి. ఈరోజు 1-2 ఎంట్రీస్ పెట్టినట్టున్నా. ఒకటైతే నాది స్టాప్ లాస్ హిట్ అయింది, ఇంకోటి ఒక స్టాక్ కూడా పెట్టినా అది ఎంతవరకు అయింది నేను చూడలేదు. ఓకే, అది ఏమైందని, ఎందుకంటే అది 1-2 మంత్స్ పీరియడ్ కోసం పెట్టినటువంటి స్టాకు నేను పెట్టిన తర్వాత నేను దాన్ని అయితే అబ్జర్వ్ చేయలేదు. ఓకే, చూసి దాని గురించి కూడా రేపు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ.